నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం బోయినపల్లి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ మొన్న అంటే 2 రోజుల క్రితం ఒక యువతి ఈ ప్రాంతానికి సంబంధించిన ఆమె సూరారం అభిలాష్ అనే ఆ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది గత 4 సంవత్సరాల క్రితం. కట్నం వేధింపులతో ఆమెకు ఇబ్బందులు జరుగుతున్నట్టు, సూసైడ్ చేసుకున్నట్టు ఆమె ఒక సూసైడ్ నోట్ రాసుకొని మరణించిందని చెప్పేసి తల్లిదండ్రులు అయితే వెల్లడిస్తున్నారు. దీన్ని పోలీసులు చిన్న కేసుగా పట్టించుకోకపోవడం, అంటే వీరిని కాంప్రమైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి తల్లిదండ్రులు ఇక్కడ వెల్లడిస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్య ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అక్కడ చెప్పండి, అసలు మీ చెల్లె అవుతుంది కదా, ఆమె ఎట్లా చనిపోయింది అనుకుంటారు? అసలు మీకున్న అనుమానాలు ఏంది? అసలు ఆమె చాలా ధైర్యవంతురాలు, సూసైడ్ చేసుకునే రకం కాదు. అంత సూసైడ్ అంత టార్చర్ అవుతుంది. ఆమె మెసేజెస్ చూసినాం. వాళ్ళ అత్త మామ కోసం చెప్పింది కానీ భర్త మంచోడు, వాళ్ళు ఏమన్నా నన్ను చూసుకుంటున్నాను కవర్ చేసింది. నిన్న ఫోన్ తీస్తే నరకం చూపించిండు. అవన్నీ ఇప్పుడు చెప్పము, అవన్నీ కోర్టులో సబ్మిట్ చేస్తాము. నరకం చూపించారు మా చెల్లని. వాళ్ళని వదిలిపెట్టేది లేదు, మాకు న్యాయం జరగాలి. అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వాడి వాళ్ళు ఏదో మ్యానిపులేట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. అత్త మామ హస్బెండ్ చాలా సస్పీషియస్గా ఉంది మాకు. 5:36 చనిపోయే ముందు మీతో చివరికి ఎప్పుడు మాట్లాడింది? 5:45కి మా మమ్మీ చేస్తే మాట్లాడిందంట. కానీ 5:36కి అబ్బాయికి సూసైడ్ నోట్ రాసింది, ఫొటోస్ దించి పంపించింది. అబ్బాయి అంత పంపిస్తే భయం మీద జోక్ అనుకున్నాడంట. జోక్ ఎట్లా అనుకుంటారండి? సరే అనుకున్నాడేమో. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి పైనకి వెళ్ళి కూర్చి అమ్మ ఇట్లా పెట్టింది, ఏందో మాట్లాడదాం గొడవ అని అడగాలి కదా. ఊరికేదా మా చిన్నప్పటి నుండి తెలుసు, అందరితో ఫ్రెండ్ లాగా క్లోజ్గా ఉంటాడు. బావమరుదులకు ఫోన్ చేసి మీ చెల్లి ఇట్లా అంటుంది, నేను వచ్చేవరకు లేట్ అవుతుందేమో, దూరం ఉన్న వెళ్ళండి, ఫోన్ చేసి మాట్లాడినా ఒక ఫోన్ లేదు, ఏం లేదు, ఎవరికి చెప్పలేదు. 8 o'clockకి అంతా అయిపోయిన తర్వాత మాకు చెప్తున్నారు. సూసైడ్ నోట్లో ఏమని రాసుకుందామే, ఎట్లా తీసి చూపి మై హస్బెండ్ హిస్ ఫ్యామిలీ ప్రెషరైజింగ్ మీ టూ మచ్ ఫర్ మై ల్యాండ్. ఆమెకి పెళ్లిలో ఒక ల్యాండ్ ఇచ్చినామండి, అది అమ్మితే ఒక 2-3 crores వస్తుంది. ఇదండి రీజన్ బిహైండ్ మై సూసైడ్ ఈజ్ మై హస్బెండ్ అండ్ హిస్ ఫ్యామిలీ, యాజ్ దే డు నాట్ లైక్ మీ అండ్ ఆల్ దట్ దే నీడ్ ఫ్రమ్ మీ ఈజ్ మై ల్యాండ్, దట్ దే కెన్ లివ్ ఏ లగ్జరియస్ లైఫ్ స్టైల్. ఎప్పుడు ఫుల్ పాష్ బట్టలు, సొమ్ములు, కార్లు, ఇదే షోక్ ఉంటుంది అత్తకి మొగుడికి అందరికంతే. As I am unable to take this pressure and left with no option other than suicide, but I am sorry for Charlie and Nirvan. Charlie అంటే వాళ్ళ కుక్క, గోల్డెన్ రిట్రీవర్. నిర్వాణ్ బాబు ఇంకా 2 months అయితే బాబుకు 2 years వస్తాయి. చిన్న బాబుని కూడా వదిలేసి వెళ్ళిందంటే ఎంత నరకం చూపించారు వాళ్ళు ఆలోచించండి. సో ఐ రిక్వెస్ట్ పోలీస్ ఫోర్స్ టు టేక్ నిర్వాణ్ అండ్ చార్లీ ఇన్ ఏ ఆర్ఫనేజ్. మా ఎవ్వరికి కూడా కష్టం పడొద్దు అందరు కూడా అనేసి ఆర్ఫనేజ్లో పెట్టేయమన్నది కొడుకుని కూడా. ఆమె కష్టమే మాకు షేర్ చేసుకోలేదు. పిల్లలు కూడా ఇంకా ఎవరికి వదిలేసుకుంది. ఇంకా నా జీవితం నేను పిల్లలు అనుకుని. ద గోల్ దట్ ఐ హ్యావ్ అండ్ ల్యాండ్ షుడ్ బి హ్యాండ్ ఓవర్ టు మై సిస్టర్స్ హూ ఆర్ ఇన్ USA. నేను ఇంకొక చెల్లి యూఎస్లో ఉంటాము. ఐ వుడ్ రిక్వెస్ట్ పోలీస్ ఫోర్స్ టు గివ్ 15 lakhs టు మై పిన్ని. ఒక ఆంటీ దగ్గర తీసుకుందంట డబ్బులు వాడికి ఇవ్వడానికి, వాడి షోకుల కోసం. ఎవ్వరికీ తెలీదు, అసలు తీసుకున్నట్టు కూడా ఎవ్వరికీ తెలీదు. And I took from her. This can be done by selling my gold ornaments. There is my arm chain and pair of earrings in bank. It was kept by my husband and his parents. Request you to collect those two from them. Thanking you అని పోలీస్ ఫోర్స్కే రాసింది. అంటే మీరు ఈ విషయం పోలీసులకు చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాన్స్ అయ్యారు? మీరు ఫస్ట్ తీసుకున్నారు, తర్వాత వచ్చి ఇవన్నీ కేసులు ఇట్లనే అవుతాయి, ఏదైనా మాట్లాడుకోండి వేస్ట్, ఇట్లనే మాట్లాడుతున్నారంట. కాంప్రమైజ్ లాగా ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అక్కడ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగుందండి. ఈవినింగ్ వరకు డిలే చేస్తారండి. మొన్న 5:30కి అయితే 8కి అంత క్లియర్గా అబ్బాయి ఫోన్ ఎత్తలేడు. అక్కడ అంత క్లియర్గా ఉంది. అట్లా ఎట్లా వాళ్ళకి అనుమానం రావట్లేదు? ఇంకా కాంప్రమైజ్ ఇట్లాంటి ఇండైరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. గోల్డ్ పెట్టించుకోరు సార్, ఇది ఇంకా మినిమం ఇంకా ఉన్నది. మొత్తం 55 తులాస్ మేము డైరెక్ట్ డౌరీ కింద పెట్టినాయి. పోలీసులతో మాట్లాడినప్పుడు వాళ్ళు మీకు ఎట్లా రెస్పాన్స్ అయ్యారు? సార్ స్టార్టింగ్లో అంతా మంచిగానే ఉండే. నోట్ కోసం, సూసైడ్ నోట్ కోసం వెతికిరు, అది దొరకలే. తర్వాత మేమే ఇక ఫోన్ చూస్తే ఆ ఫోన్లో దొరికింది ఆమెది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో అంతా స్టేట్మెంట్ తీసుకున్నాము. ఆడ బుక్ లేదు, పేపర్ లేదు, అది వాళ్ళ ఇంట్లో. నెక్స్ట్ మార్నింగ్ 4 o'clock వచ్చి ఒక అబ్బాయి వినీత్ అనే ఉన్న అబ్బాయికి దొరికింది, ఆయన తెచ్చిచ్చిండు అని చెప్పారు. ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక మేము కంప్లైంట్ చేసినాక సరే మీరు ఇంట్లోతో ఫైనల్ చేసుకొని మార్నింగ్ రాను. మార్నింగ్ 9 o'clock అంతా మొత్తం పేరెంట్స్ తీసుకొని పోయినాక ఆడ ఫస్ట్ ఏమన్నారంటే మీకు ఏమన్నా మాట్లాడుకునేది ఉంటే మా వాళ్ళందరూ గోల్డ్ గిట్లా అవన్నీ ఉన్నాయి అమ్మాయి. ఫస్ట్ ఏం చేసిరా అడుగుదాం, ఉన్నాయి అమ్మేసిరా, ఆమె ఫస్ట్ ఇవన్నీ ఏమైనాయి, వాటి గురించి అడిగినందుకు చంపేసిరా అయింది అనేది క్వశ్చన్ చేయడానికి పోయారు. చేస్తే కూర్చోబెట్టేసి కాంప్రమైజ్ చేద్దాం అది అంటే మా వాళ్ళు కాదు, ఫస్ట్ ఆ గోల్డ్ లేదంటే అందులో కొంత గోల్డ్ చూపించారంట, ఇది ఉంది ఇంకా వేరే బ్యాంకులు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ చైల్డ్ది ఏంటి అని అడిగితే ఇక చైల్డ్ గురించి ఇంత ఇస్తా, ఆ చైల్డ్ గురించి అది ఒకటి మాట్లాడు. దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు మేము కాంప్రమైజ్కి పోయినట్టుగా కన్వర్ట్ చేశారు.
పిఎస్లో మొత్తం కాంప్రమైజ్గా లెక్క కన్వర్ట్ చేసారు. మేమేం అడిగాం ఫస్ట్ చైల్డ్కి ఏంది ఆ పెద్ద మనుషులని అడిగిన వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మదర్ ఫాదర్ రాలేదు అసలు మా దగ్గర కలవడానికే రాలేదు వాళ్ళ ఇది వచ్చేసి ఇప్పుడు లాస్ట్కి అందరికీ జస్ట్ మేము కాంప్రమైజ్ చేస్తున్నాం అన్నట్టుగా సేమ్ ఎస్ఐసి అదే మాట్లాడుతున్నాం. మేము ఒకటే అడిగినాం ఫస్ట్ ఇది మాట్లాడుతున్నాము దీని గురించి అని ఆపినాము. ఇది తప్పించి మేము ఏం పైసలు తీసుకుంటామని ఆయననే ఇప్పుడు ఏమంటున్నారంటే వేరే వాళ్ళతో మేము పైసలు తీసుకుంటున్నాం తీసేసుకున్నాం అని కూడా చెప్తున్నట్టు. వాళ్ళ నుంచి రూపాయి అడగట్లే. ఆమె గోల్డ్ ఏది ఉందో ఆమె ఏమున్నాయో అవన్నీ తీసి రికవర్ చేసేసి మళ్ళీ అబ్బాయికే చెందేటట్టు అంతకు మించి ఇంకేం లేదు. ఇక్కడ ఎవరికి ఒక రూపాయి అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మనకు ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందా నిజంగా చంపేసారు అనేది మాకు ఒక క్లారిటీ లేదు. మీ అనుమానాలను వ్యక్తపరిచినప్పుడు పోలీసులు మీకు ఎట్లాంటి రెస్పాన్స్ ఇచ్చారా? అదే వాళ్ళు ఏది చూసినా సరే మీరు రాయండి ఇవ్వండి అంతే అదొకటి అన్నారు. లాస్ట్కి మాత్రము పంచనామా రాసేటప్పుడు మాత్రము మొత్తము లేదు ఇది ఇట్లా రాయదు ఈ పాయింట్ మార్చాలి ఆ పాయింట్ మార్చాలని పాయింట్స్ మొత్తం మార్చేసి దానిపైన మీరు అడిగినప్పుడు ఎట్లా స్పందించారు వాళ్ళు అది అంతే ఉంటుంది మీకు తెలియదు కదా సెక్షన్స్ ఇది ఎట్లా రాయాలో ఏమేమి సెక్షన్ మేము చూసుకుంటాం మాకు తెలుసు అంటారు అంతే. కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం ఈ డిలే కోసమే ట్రై చేసారు. మన డిలే డిమాండ్ ఏంటంటే కేసును కొనసాగించాలా లేదంటే కేసును కొనసాగించాలి. ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ కస్టడీకి రాలేదు ఇంకా వాళ్ళపైన అన్ని సెక్షన్స్ వచ్చేసినాయి. ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ వచ్చినాక కూడా వాళ్ళ పేరెంట్స్ బయట ఎందుకు ఉన్నారు అది మెయిన్ ఎవర్ ఇన్ఫ్లుయెన్స్ ఇలా ఇది ఆత్మహత్య అనుకుంటారా లేదంటే సూసైడ్ నోట్ ఉంది అనుకుంటారా ఆత్మహత్య అనుకుంటారా హత్య అనుకుంటారా? అదే ఇంతవరకు ఆత్మహత్య లెక్క అనుకున్నాము. కాకపోతే ఇప్పుడు ఈ సినియారీ చూస్తుంటే మొత్తం చూస్తే డిఫరెంట్ ఉంది. ఇప్పుడు ఖాళీ ఒక నోటు తప్పించి పెళ్ళై 4 సంవత్సరాల నుండి ఎప్పుడన్నా అన్నది ఇట్లా ఇబ్బంది అవుతుందని అదే సార్ ల్యాండ్ గురించి అయితే మాటికి అమ్ముకోవాలి అని అడుగుతా ఉంది. ఇంకొకటి ఏంటంటే లేడీస్ చెప్పిందంట ఇది వాళ్ళంతా ఏంటంటే డైరెక్ట్ ఏమనకుండా ఇప్పుడు ఏమన్నా పడ్డది అనుకో ఇప్పుడు ఆడ ఉరుకున్నీళ్ళు పడ్డాయి కాలు మీద నాకు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు గోల్డ్ ఇప్పుడు బ్యాంక్లో పెట్టుకురుగా ఆ గోల్డ్ తీసుకురానందుకేం నీకు అట్లయింది నీకు తాకింది నీకు దెబ్బ తాకింది. వాళ్ళ కొడుకుకి ఇప్పుడు డాగ్ బైట్ చేసింది. సో దాన్ని కూడా నా కొడుకు నా బంగారం తేలేవు అందుకే నీ కొడుకుకి ఇట్లా అయింది ఇట్లాంటివన్నీ కూడా బెదిరిస్తూ ఉంది. ఇలాంటి టార్చర్ పెట్టింది. చెప్పండి మీతో అంటే ఎప్పుడన్నా షేర్ చేసుకుందా నాకు ఇట్లా ఇబ్బంది ఉంది కానీ యాక్చువల్గా తను మ్యారేజ్ అప్పటి నుంచి అది లవ్ మ్యారేజ్ చేసుకుంది. 7-8 years నుంచి పరిచయం ఉంది. గుడ్డిగా నమ్మేశాడు. ల్యాండ్ కోసం ఏందో తెలీదు. హస్బెండ్ ఇష్టపడి చేసుకుంది. లవ్ తర్వాత మాకు అందరికి యాక్చువల్గా లవ్ మ్యారేజ్ తర్వాత మాకు అందరికి నచ్చ చెప్పి మేము దగ్గరుండి అన్ని మొత్తం A to Z వాళ్ళు అడిగిన దానికి కాదనకుండా అన్ని ఇచ్చి చేసాము. చేసిన తర్వాత నుంచి 2-3 months వరకు మాకు ఏం చెప్పలేదు. 3 months 4 months అయిపోయింది. మా అత్తయ్య నుంచి ప్రెషర్ ఉంది. దేనికోసం అంటే నాకు ఆల్రెడీ అప్పు ఉంది నేను లోన్ తీసుకుందంటే వదిన జాగా అమ్మమంటున్నారు రైతు నగర్ది అది అని ఫోర్స్ చేసింది. నేనన్నా మీ హస్బెండ్ ఏమని అంటున్నా మా హస్బెండ్ అయితే ఏమనట్లేదు అన్నది ఫస్ట్. నేను హస్బెండ్ అనట్లేదు కదా హస్బెండ్ సపోర్ట్ ఉంటే చాలు నువ్వు ఆయన ఏదంటే అది చెయ్యి నువ్వు అని చెప్పినాము. సరే నాకు దాంతోనే ఉంది కానీ 2 years నుంచి అదే చెప్పింది. మేము కూడా గుడ్డిగా నమ్మినాం ఆమె చెప్పింది. కానీ 1 year నుంచి పర్సనల్గా అతను చేసిన టార్చర్ మాకు నమ్మబుద్ధి కాలేదు. ఫస్ట్ లెటర్ రాసిచ్చిన తర్వాత మెసేజ్ చూసిన తర్వాత మాకు ఇప్పుడు అతను అనుమానం వస్తుంది. ఆయన తప్పు ఇప్పుడు ఆమె తప్పు లేదన్నప్పుడు ఆమె బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? పోయేసి ముంగడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను కాదు చేసిందని చెప్పి ఎందుకు ఫైట్ చేయలేదు? ఆమె తప్పు లేనప్పుడు తప్పు ఉంటాయి. అది కూడా హస్బెండ్ అండ్ మామయ్య ఇద్దరు బయట ఉన్నారు. వాళ్ళ ఆడవిల్ల కూడా ఒక అమ్మాయి ఉంది. ఆమెకి మాటలు రావు. ఆమెతో చేయి కూడా చేయించింది మని ఏమన్నా అంటే మా అమ్మాయికి మాటలు రావు కదా అందుకే అట్లా చేసింది నువ్వు తప్పు తీసుకుంటావు. హస్బెండ్ వాళ్ళకి కూడా ఆల్రెడీ టార్చర్ పెట్టింది. అటు సైడ్ ఫ్యామిలీని కూడా టార్చర్ పెట్టింది. ఇంట్లోనే ఉంచుకుంది. వాళ్ళు నార్మల్ మేనరికం ఇచ్చారు. నార్మల్గానే ఉంది. వాళ్ళకి ఎక్కువ బిల్డింగ్స్ కూడా ఏం లేవు. ఇప్పుడు నాకు డిమాండ్ చేస్తుంది 50 లక్షలు ఇస్తే కానీ నేను మా అమ్మాయిని డైవర్స్ ఇయ్యను అని చెప్పి టార్చర్ పెడుతుంది. ఆ అమ్మాయితోని ఇండైరెక్ట్గా ఈమెని హెరాస్మెంట్ చేస్తుంది. ఫస్ట్ ఏమన్నా అంటే ఎవరైనా ఇంట్లో వాళ్ళని అడిగితే ఆమెకి మాటలు రావు తెలివి లేక చేస్తుంది అని చెప్పి గుడ్డిగా నమ్మించింది. ఇబ్బందులు అవుతున్నాయని చెప్పినప్పుడు ఎప్పుడైనా అడిగే ప్రయత్నం చేసిరాడా? ఆమె కూడా మాకు ఎప్పుడు రెగ్యులర్గా ఫోన్ చేసేది మాట్లాడేది ఇట్లా చేస్తుంది మీ ఆడవిల్లు ఇట్లా చేస్తారు అట్లా చేస్తే మేము ఆల్రెడీ నచ్చ చెప్పేది ఎందుకు ఇంది ఇట్లా చేస్తావు అట్లా చేస్తావు అంటే మా అత్తేనే ఇట్లా చేస్తుంది వదిన వండిన వంట కూడా తినదంట. ఆమె వండుకుంది తింటదంట. ఈ వండితే అన్నం బాగాలేదని పడేస్తుందంట. ఇవన్నీ చిన్న చెప్తే మేము కూడా లైట్ హస్బెండ్ కోసం ఎప్పుడు చెప్పలేదు. ఏదో భయపడిపించిరండి. ఇప్పుడు మెసేజెస్ తీసి చూస్తే మొత్తం అమ్మాయిని ఏదో బ్లాక్మెయిల్ చేసి ఫుల్ భయపడిపించి వాడు చాలా మంచోడు అన్నట్టు ప్రొటెక్ట్ చేసింది. ఎవ్రీడే నాతో మాట్లాడుతుంది. ఇక్కడ నైట్ అయినప్పుడు అక్కడ డే టైం ఎవ్రీడే గంట సేపు 10 నిమిషాలన్నా మినిమం మాట్లాడుతుంది. ఒక్కరోజు కూడా కష్టం చెప్పుకోవాలి వాళ్ళ అత్త మామ కోసం చెప్పింది కానీ ఏదో చాలా పెద్దగా భయపెట్టిండు. మెసేజెస్ చూస్తే ఈ అబ్బాయి ఇట్లా అని అనుకున్నా. ఫస్ట్ చనిపోగానే అక్క మీ చెల్లి అన్యాయం చేసింది నన్ను నేను చచ్చిపోతున్నా అన్నాడు. కొద్దిసేపటికి ఫోన్ దొరకంగానే మనిషి గాయబ్. హాస్పిటల్ బాబు మా దగ్గరనే ఉన్నాడండి. అసలు కనీసం బాబు ఉండడానికి కూడా రాలేదు. ఇట్లా హాస్పిటల్ నుండి ఫరార్ అయ్యేదంటే ముఖం లేదు.
తప్పు గాంధీ హాస్పిటల్ మార్చరీ తర్వాత వాళ్ళు శివాని తీసుకోతామన్నా ఏమని అన్నారు? అసలు ఎక్కడికి లేదు. 3 days ఇవాళ 3rd day అమ్మాయి చనిపోయి. వాళ్ళ పిల్ల గురించి ఆలోచించాలి. వాళ్ళ పిల్ల అయితే ఇట్లానే చేస్తారా? వాళ్ళ పిల్ల ఇట్లా చేస్తారా? వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ అంటారు. ఇప్పుడు అక్కడికి గాంధీ దగ్గరికి రావచ్చు కదా. మీరు నిన్నంతా మాట్లాడిన వాళ్ళు నిన్న గాంధీ దగ్గరికి ఎందుకు రాలే? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు ఎవరు అడగటోళ్ళు? జ్ఞాన సంస్కారాలు అక్కడ చేసుకుంటామని ఏం చెప్పలేరు? వాళ్ళు ఏం చెప్పాలి? వాళ్ళు వచ్చేదంటే మీరు తప్పు చేయలేనప్పుడు ఎందుకు రాలేరు గాంధీకి? తప్పు చేసిన గాంధీకి రాలేరు కదా మీరు. ఇప్పుడు ఒక్క నిమిషం చెప్పండి. మీరే మాట్లాడుతున్నాం కదా. మేము హాస్పిటల్ కానీ ఎవరైనా వచ్చిరా? ఆడు కూడా రాలేమ్మా. మేము పొద్దున ఫైనల్ గా ఇక్కడ కేసు ఇక్కడ ఏపీఎస్ లో పెట్టారు, సూరారం పిఎస్లో పెట్టారు. మా అమ్మాయి నాకు అమ్మాయి, మా డాక్టర్ నాకన్నా పెద్ద డాక్టర్. మాకు ఇంతకు విషయం చెప్పినా కానీ మేము రక్షించుకుంటుండే. ఆ ప్లాట్ అమ్మనే మీ ఎక్కడైనా పంపుతున్నామని డివోర్స్ తీసుకొని తీసుకొచ్చుకునే ఏదైనా డివోర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటుండే. కాంప్రమైజ్ అయితే వాళ్ళు దహన సంస్కారాలు చేస్తారంటండి. కాంప్రమైజ్ కావాలంట. డబ్బులు ఇస్తే బాబుకి కూడా ఆస్తి ఇస్తాము, కావాలంటే అప్పుడప్పుడు బాబుని చూసుకుంటాము, కాంప్రమైజ్ గండి అని అడుగుతాడంట. లేకపోతే ఏముంది 10 సంవత్సరాలుగా జైలు వచ్చి చూసుకుంటా అని మాట్లాడతాడంట వాడు. వరకు కూడా రెస్పాన్స్ కావాలి. సూసైడ్ లెటర్ పెట్టినాక కూడా 5:30కో 5:40కో పెడితే 7:30కి వాట్సాప్ చాటింగ్ అవన్నీ జరిగినాయి. అయినా కానీ ఆ పిల్లలు రెస్పాన్స్ అయ్యి మనకు అది పక్కకు ఎవరైనా సూసైడ్ లెటర్ పెట్టినప్పుడు నీకో నాకో మమ్మీకో చెప్తావు ఇట్లా సూసైడ్ లెటర్ పెట్టింది ఎంబడే చూడండి జర అబ్జర్వేషన్ చేయని చెప్పాలి కదా మనము. అసలు ఆలోచనే లేదు వాళ్ళకు, పట్టించుకోలే. చచ్చిపోయినాక పోయి చూసుకున్నట్టు అసలు సూసైడ్ చేసిరా వీళ్ళు చేసి వాళ్ళు క్రియేట్ చేసిరా కూడా మాకు అదొక డౌట్. అదొకటి ఎగ్జాక్ట్లీ నాకైతే వాళ్ళు సూసైడ్ అంటే కంపల్సరీ 4 బయటకు వస్తాయి, ఏదో ఒకటి ఉంటాయి కదా. అటువంటిది ఏది లేదు, నార్మల్గా ఉన్నది. మాకు చిన్న డౌట్. అందుకోసం మతంలో ఏమని వచ్చింది? పోస్ట్ మార్టం ఇవ్వలేదు కదా, రిపోర్ట్స్ రాలే. మ్యాక్సిమం ఇక వాళ్ళ అబ్బాయి కూడా డాక్టర్, చిన్న అబ్బాయి. ఇక అది భగవంతుడికి ఎక్కాలి, మనం కూడా చేయలేము. చెప్తున్నాం కదా డాక్టర్ కలిసి ఏమైనా చేస్తారా అది తెలియదు. అయితే అమ్మాయి 2 రోజుల దాకా కాంప్రమైజ్ కావని చెప్పి మమ్మల్ని 2 రోజులు ఇదంతా టైం వేస్ట్ చేశారు. ఇప్పుడు మా పిల్లలు అయినా సరే మా ఇచ్చే పైసలు కూడా మాకు ఇచ్చే బంగారు కూడా చెక్కులు కూడా ఇచ్చారు. ఇస్తా అని చెప్పన్నారు, ఏ కూడా ఇవ్వలేరు. ఆ డబ్బులు కూడా మేము అన్నీ మాకు ఏమన్నారు, మేము పెట్టిన కన్నా పైసలు అంటే ఇప్పుడే ఇచ్చేస్తున్నారు. ఇంటికి తీసుకుపోయిన తర్వాత అవి లేవు ఇట్లయితే ఒప్పుకుంటారా? అది నోటరీ ఉన్న ఇల్లు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పని ఎన్ని అబద్ధాలు ఆడారంటే మాకు తర్వాత లాస్ట్ మా అబ్బాయి జీతము ఆ అమ్మాయి 40,000 నౌకరీ ఇస్తుంది. ఆ పైసలు కూడా వాడుకున్నారు. అబ్బాయి జాబ్ ఏం లేదు, నూటలు ఉంటాడు. అబ్బాయి మీ సైడ్ నుండి డిమాండ్ ఏముందని అంటే వచ్చే డబ్బులు రావాలన్నా లేదంటే జరిగిన దానికి శిక్ష పడాలి? జరిగిన దానికి శిక్ష పడాలి, అబ్బాయికి న్యాయం జరగాలి. చిన్న పాపకు ఇప్పుడు మా తరపున మేము ఏమన్నా పెట్టిన కట్నం చిన్న పాపకు ఇచ్చేస్తాము. వాళ్ళ తరపున వచ్చేది కూడా వాళ్ళకి ఇవ్వాలి. చిన్న పాపకు ఎవరైతే వారసుడు కదా, వాళ్ళకు ఎవరైనా రావాల్సిందే. కానీ వాళ్ళు ఇప్పుడు రాకుండా ఇవన్నీ చేసి సంవత్సరాలు పొద్దున్న నుంచి పోస్ట్ మార్టం ఈస్ట్ మార్టం అన్నీ చేసుకుంటా ఉన్నాం. కనీసం వాళ్ళని వచ్చి పెద్ద మనుషులు వాళ్ళు వచ్చి మేము ఏం చేయాలి, మేము రావాలన్నా మేము తీసుకపోతే చేసుకుంటాం అనలే. ఇప్పుడు ఖాళీ మేము ఇక్కడికి వస్తున్నారు, వద్దు పంచాయతీ వద్దు కాబట్టి సరే వస్తారా అని చెప్పని మేము ఏదో మా వాళ్ళని సంబంధించుకుంటే పని చేసుకొస్తా ఉన్నాం. కానీ ఇక మేము వదిలిపెట్టాము. డీసీపీకి అందరికీ పేపర్లు అందరికీ నోటుకి ఇచ్చినాము. డీసీపీ కూడా కంప్లైంట్ వేయదలుచుకున్నాం. లేకపోతే జ్యోతిబాబు పూలే ప్రగతి భవన్ కూడా ఒక కంప్లైంట్ ఇస్తాము. దీని మీద మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇటువంటి వాళ్ళకు శిక్ష పడితేనే తెలంగాణ గవర్నమెంట్లో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఇట్లా ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకొకటి జరగకుండా చూస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. ప్రస్తుతం మనం అనురాధ ఇంటి వద్ద ఉన్నాము. వీరికి అంటే అది ఆత్మహత్య అనేది నిర్ధారణ కావాలి. అలాగే అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులు అక్కడ రాజకీయ నాయకులు దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఆ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వీళ్ళ తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. దీని మీద మాకు న్యాయం జరగాలని చెప్పేసి ఇక్కడ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ సంగతి.